హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. సో నిఫ్టీ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత మనం చూసినట్టయితే ఏదైతే మనం ఎస్టర్డే లెవెల్స్ డ్రా చేసామో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది, అండ్ ఇక్కడ మనకి సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఆపర్చునిటీ దొరికింది. నిన్న వీడియోలో కూడా చెప్పాను నేను, మార్కెట్ డిప్ ఆన్ బై చేయండి అని చెప్పి. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఎప్పుడైతే డిప్ వచ్చిందో అండ్ ఇక్కడ నుంచి ప్రీవియస్ డే ఒక హైస్ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్ళింది. సో ఇక్కడ ఏదైతే డే హై ఉందో ఆ డే హై కూడా బ్రేక్ చేసింది, అండ్ ఫర్దర్గా రేపు కూడా మార్కెట్ పాజిటివ్ ఇండికేషన్ ఇస్తుంది, అండ్ ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 22,110లో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో మార్కెట్ అనేది అప్ సైడ్లో 22,200 అండ్ ఇంకా ఫర్దర్గా కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫర్దర్గా మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్తున్నప్పుడు మీరు ప్లాన్ ఎలా చేస్తారంటే, మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాతనే మీరు ఎంట్రీ తీసుకోకండి, మార్కెట్ని కొద్దిగా డౌన్ సైడ్ రానివ్వండి. ఒకవేళ మార్కెట్ ఒక పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ప్రీవియస్ డే ఒక హైస్ దగ్గర కానీ ఆర్ ప్రీవియస్ డే ఒక లోస్ దగ్గర కానీ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంటే ఆ లెవెల్స్ దగ్గర మీరు సిఈ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి, అండ్ డే హైస్ని మనం టార్గెట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్కి చూపిస్తాను. సో ఇక్కడ మనం ప్రీవియస్లీ మనం ఫ్రైడే రోజు సెషన్ చూసుకోండి. ఇక్కడ మనం ఫ్రైడే రోజు సెషన్ చూస్తే మార్కెట్ ఓపెన్ అవ్వడం, దాని తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది 15 మినిట్స్ క్యాండిల్, అండ్ అగైన్ ఏదైతే ప్రీవియస్ డే ఒక హై ఉందనో ఆ లెవెల్స్ దగ్గరనే సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఇవాళ కూడా చూసినట్టయితే సేమ్ ప్యాటర్న్ మార్కెట్ ఫామ్ చేసింది. మార్కెట్ ఇవాళ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ చూసినట్టయితే ఇక్కడ డౌన్ సైడ్ చూడండి, మన డౌన్ సైడ్ వచ్చింది, అండ్ దాని తర్వాత ప్రీవియస్ డే ఒక హైస్ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో ఇలా మీరు డిప్ ఆన్ బై ప్లాన్ చేయండి. డిప్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోండి సిఈ సైడ్లో. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో స్టిల్ ఇంకా మార్కెట్ బుల్లిష్ ఉంది, అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఉంది. నిన్ననే కూడా మనం అనాలిసిస్ చేసాం వీక్లీ టైం ఫ్రేమ్లో. సో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పి నిన్న కూడా చెప్పాను, అండ్ ఇవాళ కూడా అదే చెప్తున్నాను. 22,110 మార్కెట్ అనేది 109లో మార్కెట్ అనేది ఉంది. సో నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫ్రైడే రోజు డిస్కస్ చేశాను. నెక్స్ట్ వీక్ మార్కెట్ అనేది 22,000 పైన ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. సో ఆల్రెడీ మనం 22,000 పైన అయితే ట్రేడ్ అవుతున్నాం. సో ఇంకా కూడా ఫర్దర్ అప్ సైడ్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ డౌన్ సైడ్లో మనం సపోర్ట్స్ మాట్లాడుకుంటే కనుక 22,000 లెవెల్ మంచి సపోర్ట్, అండ్ దాని తర్వాత 21,900 లెవెల్ మంచి సపోర్ట్స్ లెక్క రేపు యాక్ట్ చేస్తుంది, అండ్ అప్ సైడ్లో ఏదైతే రెసిస్టెన్స్ ఉందో డే హై రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను 15 మినిట్స్ టైం ఫ్రేమ్. సో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ బ్రేక్అవుట్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే, సో నిన్న మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా అప్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అవ్వలేదు. సో ఇక్కడ మార్కెట్ అనేది నిన్న ఈ లెవెల్స్ దగ్గర ఉండే, అంటే ఫ్రైడే రోజు మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర ఉండే 47,800. సో నిన్న మార్కెట్లో నేను ఏం చెప్పాను వీడియోలో, 48,000 లెవెల్ పైన మార్కెట్ కనుక ఉంటే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ మార్కెట్ 48,000 లెవెల్ దగ్గర చూడండి, ప్రైస్ అనేది వన్స్ ఒకసారి రిజెక్ట్ చేసింది. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ డోజీ క్యాండిల్ ఉంది, వన్స్ ఒకసారి మార్కెట్ రిజెక్ట్ చేసి అండ్ ప్రీవియస్ డే హైస్ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, అగైన్ ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ కూడా చేసింది. దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళింది, ఒక ఎన్ టైప్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో రేపు కూడా మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఎక్కడి వరకు వెళ్తుంది, 48,400, 48,500 అండ్ అప్ సైడ్లో 48,600 లెవెల్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ ఒక టార్గెట్స్ అనేవి అప్ సైడ్లో మనం పెట్టుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ వరకు అయితే బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫర్దర్గా. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి ఇవాళ ఏదైతే లోస్ ఉన్నాయో 47,900 అండ్ 48,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మంచిగా మార్కెట్ అనేది ప్రైస్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ కూడా చేసింది, అండ్ డౌన్ సైడ్లో 48,000 సపోర్ట్ లెవెల్ అండ్ 47,900 సపోర్ట్ లెవెల్స్. సో 47,900 బిలోనే మీరు బేరిష్ ఉండండి, అండ్ అప్పటి వరకు మీరు బేరిష్ ఉండకండి. మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ ఈ లెవెల్స్ కింద ఉంటే కనుక అప్పుడు మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అదర్వైజ్ మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా డిప్ ఆన్ బై ప్లాన్
ప్లాన్ చేయండి, ఓకేనా. సో అప్ సైడ్లో 48,300 అండ్ 48,400 అండ్ 48,500 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ రేపు, సో ఫిన్ నిఫ్టీ కూడా మంచి ప్యాటర్న్ ఫామ్ చేసింది. సేమ్ సిమిలర్ ప్యాటర్న్ ఫిన్ నిఫ్టీ కూడా. ఇక్కడ మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా క్లియర్లీ మార్కెట్ అనేది ఏదైతే ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ డ్రా అవుతుందో, సో క్లియర్లీ మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేసింది ఆ ట్రెండ్ లైన్కి కూడా. సో ఇవాళ మార్కెట్ ఓపెన్ అయింది, దాని తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళి దాని తర్వాత ఈ ట్రెండ్ లైన్ని రిజెక్ట్ చేసి దాని తర్వాత మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేసి సపోర్ట్ కూడా తీసుకుంది. 21,420 లెవెల్ సపోర్ట్ తీసుకుంది. అండ్ దాని కింద మార్కెట్లో 21,340 లెవెల్, ఈ లెవెల్ కూడా ఒక సపోర్ట్ లెవెల్. దీని కింద ఉంటే అప్పుడు మీరు పిఈ సైడ్లో ఆలోచించండి. అండ్ ఇప్పుడు మార్కెట్ అనేది మంచి ప్రైస్ యాక్షన్తో క్లోజ్ అయింది. అండ్ 21,489లో మనకు క్లోజింగ్ కనిపిస్తుంది. అండ్ మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. 21,550 అండ్ 21,600 లెవెల్ వరకు కూడా మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపటి ఎక్స్పైరీకి. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. మార్కెట్ అప్ సైడ్లో 21,500 అండ్ 21,600 టార్గెట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే కనుక ఇంకా ఫర్దర్ కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ లెవెల్స్ అనేది స్ట్రాంగ్లీ ఆల్ టైమ్ హైస్ కాబట్టి ఇక్కడ మీరు క్వాంటిటీస్ అనేది బుక్ చేసుకోండి అండ్ మిగతాది ట్రేల్ చేయండి. ఒకవేళ ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తే మార్కెట్లో ఫ్రెష్ క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు 21,600 పైన. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ లెవెల్స్ అనేది 21,420 అండ్ 21,350. దీని కిందనే బేరిష్ ఆలోచించండి. అండ్ అప్పటి వరకు బేరిష్ ఆలోచించకండి ఫిన్ నిఫ్టీలో కూడా. సో వెరీ క్లియర్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి, 22,100 లెవెల్, 57,200 లెవెల్ మంచి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయింది. మంచి స్ట్రాంగ్ సపోర్ట్ 22,000 లెవెల్ కూడా మంచి సపోర్ట్ యాడ్ అయింది. 1,23,000, 1,55,000 ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ చూసుకున్నాం అనుకోండి, అండ్ మనకి 22,300లో రెసిస్టెన్స్ యాడ్ అయింది. అండ్ 22,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ యాడ్ అయింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 22,000 అండ్ 1,26,000 అండ్ 15,900 అండ్ 1,34,000. సో ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి పుట్ సైడ్ కన్నా కాల్ సైడ్ తక్కువగా ఉంది. స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్ సపోర్ట్ నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం యాజ్ పర్ డేటా కూడా నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నట్టయితే 48,000 లెవెల్ మనం అబ్జర్వ్ చేస్తే 1,23,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, 1,60,000 ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది మంచి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. అండ్ 48,300 లెవెల్, 48,200 లెవెల్ని చూసామనుకోండి, 48,200 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. 48,300 రెసిస్టెన్స్ అండ్ 48,500 కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే 48,500 రెసిస్టెన్స్. సో ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేసామనుకోండి, 48,500 లెవెల్ దగ్గర తక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ 48,000 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. సో స్ట్రాంగ్ సపోర్ట్ 48,000 లెవెల్ కనిపిస్తున్నాయి. సో నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం 48,000 లెవెల్ పైన ఉంటే మార్కెట్ బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. పుట్ సైడ్ మంచి కాల్ రైటింగ్, పుట్ సైడ్ మంచి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయింది కాబట్టి స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క 48,000 లెవెల్ కనిపిస్తుంది. సో ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈవెన్ 48,500 అండ్ 48,600 వైపు బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ మూడు కూడా బులిష్ కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నో, యాజ్ పర్ చాట్. అండ్ అదేవిధంగా మనకి ఆప్షన్ చైన్ డేటా ద్వారా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో గ్లోబల్ మార్కెట్ చూస్తే కనుక డౌ జోన్స్ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో. అండ్ S&P 500 వచ్చేసి స్లైట్లీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ పాజిటివ్ అండ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ జపాన్ మార్కెట్స్ వచ్చేసి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక్కడ మనకి ఏదైతే మిక్స్డ్ డేటా కనిపిస్తుంది ఓవర్ నైట్ గ్లోబల్ మార్కెట్స్ కూడా అబ్జర్వ్ చేద్దాం. సో నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మన స్వింగ్ ట్రేడింగ్ కమ్యూనిటీ కనుక ఫ్రీగా జాయిన్ అవ్వాలంటే కూడా డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉన్న ఏదైతే మనకి రిఫరల్ లింక్స్ ఉన్నాయో దాని నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని నాకు మెసేజ్ చేయండి. సో నేను ఫ్రీగా మీకు స్వింగ్ ట్రేడింగ్ కమ్యూనిటీలో కూడా జాయిన్ చేసుకుంటాను. ఇక్కడ నేను స్వింగ్ ట్రేడింగ్ కమ్యూనిటీలో IRFC ఇచ్చాను 3 days కింద అండ్ 20+ రిటర్న్స్ అయితే జనరేట్ చేశాము. సో ఇలాంటి కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.